హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జడ్జి గారు కోర్టులో అయితే కనక మహాలక్ష్మి కేసు నిరూపణ అవ్వడంతో ఇక కనక మహాలక్ష్మికి సెక్షన్స్ చెప్పి ఇక 4 సంవత్సరాలు కనక మహాలక్ష్మికి కఠిన కారాగార శిక్ష అని చెప్పబోతూ ఉంటారు. ఇక తనకి శిక్ష పడబోతున్నందుకు కనక మహాలక్ష్మి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కనకానికి శిక్ష పడుతుంది అని అంబిక చాలా సంతోషపడిపోతూ తన ప్లాన్ ఇన్నాళ్ళకి పనించినందుకు తెగ సంబరపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అయితే కోర్టులోకి వచ్చి జడ్జి గారు ఒక్క క్షణం ఆగండి అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జడ్జి గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్న బోన్లోకి వచ్చి చెప్పండి అని అంటూ ఉంటాడు. జడ్జి గారు, నేను కనక మహాలక్ష్మి భర్తని. అన్యాయంగా తన మీద ఈ బ్రోకల్ కేసు నిరూపణ అయ్యింది. ఈ కేసుకి తనకి ఎటువంటి సంబంధం లేదు. అన్యాయంగా ఒక ఆడపిల్లను ఈ కేసులో ఇరికించారు జడ్జి గారు. మీరే ఆలోచించండి. ఇలాంటి కేసు ఒక్కసారి అమ్మాయి మీద పడితే ఇక అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుంది. దయచేసి మీరు ఒక్కరోజు గడువు ఇచ్చారంటే కనక మహాలక్ష్మి ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. తను అనుకోకుండా ఆ బ్రోకల్ హౌస్కి వెళ్ళింది. మీ ముందు అన్ని సాక్ష్యాలు పెట్టి నేను నిరూపిస్తాను. దయచేసి ఒక్కరోజు గడువు ఇవ్వండి అని విహారీ అంతలా చెప్పడంతో జడ్జి గారు అయితే ఒక్కరోజు కేసు వాయిదా వేస్తారు. ఇక కనక మహాలక్ష్మిని మళ్ళీ జైలుకు తీసుకుని వెళ్తారు. ఇక విహారీ అయితే కోర్టు బయటకు వచ్చి నుంచుని ఉంటాడు. ఇక అప్పుడే కారు ఎక్కుదామనిలోగా భుజంగం అయితే విహారీకి కాల్ చేస్తాడు. ఏంట్రా మళ్ళీ ఎందుకు కాల్ చేసావు అని విహారీ అడుగుతూ ఉంటే, ఏంట్రా నీ పెళ్ళాన్ని కాపాడుకోవడానికి ఒక్కరోజు వాయిదా అడిగావా? నీ పెళ్ళాన్ని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తానురా అని భుజంగం అంటూ ఉంటాడు. నా కనకాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా, అది చూద్దాంలే అని విహారీ అయితే కాల్ కట్ చేసేస్తాడు. మరి సాక్ష్యాలను సేకరించి ఇప్పుడు విహారీ కనక మహాలక్ష్మిని ఎలా కాపాడుతాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.